ఇవాళ మీ అందరి కోరిక అయినటువంటి జీవో 69 ద్వారా నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నారాయణపేట్ నియోజకవర్గానికి మన ఈ నారాయణపేట్ మండలానికి కొలంపల్లి గ్రామానికి నీళ్లు తీసుకొచ్చి మీ మడులో తడిపే బాధ్యత ఇవాళ మీ ఎమ్మెల్యే పర్రికమ్మ తీసుకోబోతుంది. ముఖ్యమంత్రి గారు అండతో ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయిస్తే ఆ ప్రాజెక్టు తొందరగా శాంక్షన్ చేయించుకొని పనులు ప్రారంభించి వీలైనంత తొందరగా మీకు నీళ్లు అందించే ఏర్పాటు రేవంత్ రెడ్డి గారు అండతో మీరు ఎన్నుకున్నటువంటి శాసన సభ్యురాలిగా ఎన్నుకున్నటువంటి పర్రికమ్మ మీకు చేయబోతుంది. అదే కాదు, మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నారాయణపేటలో ఒక మంచి సంస్థని పరిశ్రమని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన పర్రికమ్మ శివకుమార్ రెడ్డి గారు నాతో చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు కలిగించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. అవే కాదు, మీకున్నటువంటి ఇతర సమస్యలు కూడా తీర్చే బాధ్యత మాది. ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం. మన జిల్లా పాలమూరు జిల్లా ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ప్రజలతో మమైకమై పాటుపడేటువంటి శాసనసభ్యురాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి మీ సమస్యలన్నీ తీరుతాయనే మాట తెలియజేస్తూ మీరందరూ కూడా మొన్న ఎట్లయితే శాసనసభ ఎన్నికల్లో మీరు కష్టపడి పర్రికమ్మను గెలిపించిండ్రో అదే విధంగా ఇందాక శివకుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎన్ని ఓట్ల మెజార్టీ ఇవ్వాలని చెప్పిండ్రు? 1000 ఓట్ల మెజార్టీ కావాలని చెప్పిండ్రు. మీరేమన్నారు? మా బాధ్యత, మేము కష్టపడతాము, ఇల్లు తిరుగుతాము, ప్రతి ఓటు వేపిస్తాము, ఖచ్చితంగా 1000 ఓట్ల మెజార్టీ ఇస్తామని మీరు హామీ ఇచ్చిండ్రు. మీరు అదే విధంగా కష్టపడి 1000 ఓట్లకు తగ్గకుండా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఇస్తారని నేను ఆశిస్తూ ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం కలుసుకుందాము. మీకున్నటువంటి సమస్యలు మళ్ళీ ఒకసారి చర్చించుకుందాము. మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య శివకుమార్ రెడ్డి గారు ఏదడిగితే అది, పర్రికమ్మ ఏదడిగితే అది కాదనకుండా చేయించే బాధ్యత నేను తీసుకుంటానని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి మాకు స్వాగతం పలికి మమ్మల్ని ఆదరించినందుకు కొలంపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. జై కాంగ్రెస్.